ఎందుకు దేవుడు ప్రవక్తల చేత సేవకుల చేత హెచ్చరిస్తాడు తెలుసా, గద్దిస్తాడు తెలుసా? సంజీవ్ తేజాన్ని నేను తప్పు చేసినప్పుడు ఎందుకో వాక్యం ద్వారా, రోగం చేత, ఆర్థిక ఇబ్బందుల చేత, సమస్యల చేత గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు తెలుసా? నేను పడిపోయినప్పుడు, నా మనస్సాక్షి కఠినమైనప్పుడు, నేను పాపంలోనో లోకంలో పడి తిరుగుతున్నప్పుడు ఎందుకు రోగం ద్వారా, ఆర్థిక ఇబ్బందుల ద్వారా, సమస్యల ద్వారా ఎందుకు నన్ను వెంటాడుతాడో తెలుసా దేవుడు? ఆయన వైపు తిరుగుతానని, ఆయన వైపు మారుతానని. మీకేమన్నా అర్థం కాబట్టి ఒక అద్భుతమైన మాట చెప్పనా? ఈ మాట నాకు చాలా ఇష్టం. మత్తయి సువార్త సాక్షాత్తు యేసుక్రీస్తు చెప్తాడు చూడండి. సాక్షాత్తు యేసుక్రీస్తు చెప్తాడు. మత్తయి సువార్త గాస్పెల్ అకార్డింగ్ మాథ్యూ చాప్టర్ 23 37వ వచనం. యెరూషలేమా యెరూషలేమా, ఎవరు? యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూను నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా. ఒకటి చాలా పైకెత్తండి. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుతూ రాళ్లతో కొట్టుదానా అంటే, యెరూషలేం పట్టణం ఉంది కదా, యెరూషలేం అనేది యూదా సామ్రాజ్యానికి రాజధాని. అంటే ప్రభు సువార్త ప్రకటిస్తే ఏమంటాడు అంటే, సాక్షాత్తు యేసుక్రీస్తు ఏమంటాడు అంటే, యెరూషలేమా అనగా ఇశ్రాయేలు జాతిని అంతా పోలుస్తున్నాడు. అంటే ఇశ్రాయేలు జాతి అంతా ఆరాధించడానికి ఎక్కడికి వస్తారు? యెరూషలేంకి వస్తారు. ఆ జాతిని అంతా దృష్టిలో పెట్టుకొని, ఇశ్రాయేలా ఇశ్రాయేలా, ఇశ్రాయేలు ప్రజలారా, ప్రవక్తలను నా సేవకులను ఎన్నోసార్లు పంపించా మీ దగ్గరికి, వాళ్ళని మీరేం చేశారు తెలుసా? చంపారు, ప్రవక్తలను చంపారు. మీకు గుర్తుందా? ఆసా అనే ప్రవక్త దగ్గరికి హనాని అనే ప్రవక్త వస్తే బంధించాడు, జైల్లో వేశాడు. గుర్తుందా? యెరోబాము అనే ప్రవక్త దగ్గరికి, యెరోబాము అనే రాజు దగ్గరికి యూదా దేశం నుంచి ఒక ప్రవక్త వస్తే చెయ్యెత్తి గద్దించాడు. ఎందుకు వచ్చాడు ప్రవక్త? గద్దించడానికి. ఎందుకు గద్దిస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు కాబట్టి, దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి తన వైపు తిప్పుకోవడానికి గద్దిస్తున్నాడు. అర్థం కదా? ఇప్పుడు సాక్షాత్తు యేసుక్రీస్తు ఏమంటాడు అంటే, యెరూషలేమా యెరూషలేమా, ఎన్నిసార్లు ప్రవక్తలు పంపించాను తెలుసా? ఎన్నిసార్లు నా సేవకులను పంపించాను తెలుసా? ఎందుకు పంపించా ప్రభు? ఎందుకు పంపించా? ఈ లైన్ హైలైట్ చూడండి. ఎందుకు పంపించాడు? హైలైట్ 37 మళ్ళా చదువుతున్నా. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూను నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా. ఈ లైన్ చూడండి. కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో, మళ్ళా అవుతున్నా, కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో, అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవాలని ఉంటే కానీ మీరు వల్లకపోతిరి. తలపైకెత్తండి. ఎందుకు ప్రవక్తలు పంపించాడు తెలుసా? ఎందుకు సేవకులు పంపించాడు తెలుసా? రెక్కల కింద చేర్చుకోవడానికి. దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, ఎందుకు ఏలియా చేత పంపిస్తున్నాడు అంటే, తన రెక్కల కింద చేర్చుకోడు. ఎవరిని? అహాజ్యాంత నీచుడైనా ఎందుకు నా ప్రవక్తను పంపించాడంటే, తన రెక్కల కింద దాచుకోడు. గద్దిస్తున్నాడంటే, హెచ్చరిస్తున్నాడంటే ఎందుకు? రెక్కల కింద. ఎన్నోసార్లు మనస్సాక్షి దోషారోపణ చేస్తుందంటే, శిక్ష గుండా వెళ్తున్నామంటే, బాధ గుండా వెళ్తున్నామంటే, శ్రమ గుండా వెళ్తున్నామంటే, దానికి కారణం ఏంటంటే ఆయన తిరిగి తన హక్కును చేర్చుకోవాలి, ఆయన గుండెలో దాచుకోవాలి, తన రెక్కల కింద చేర్చుకోవాలని. కానీ మనం మాత్రము మనస్సాక్షి దోషారోపణ చేస్తుందనో, భయం వేస్తుందనో, తప్పు చేశామనో మరింత వెళ్ళిపోతాం. సేవకుడు గద్దించాడనో, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు మరింత వెళ్ళిపోతాం. కానీ వాస్తవానికి ఎందుకు వచ్చింది ఆ రోగం? వాస్తవానికి ఎందుకు వచ్చింది ఆర్థిక ఇబ్బంది? వాస్తవానికి ఎందుకు వచ్చింది ఆ సమస్య? వాస్తవానికి ఎందుకు వచ్చింది నీ మీద దోషారోపణ? ఎందుకు వచ్చింది తెలుసా? తన రెక్కల కింద నేను చేర్చుకోవడానికి. కానీ నువ్వెలా బిహేవ్ చేస్తున్నావు? విననొల్లకపోతివి. అహజ్యా ఏలియాను పంపించాడు అహజ్యా దగ్గరికి. ఎవరు పంపించారు? దేవుడు పంపించాడు. యెహోవా దూత వచ్చి పంపించింది ఏలియా విల్లని. అసలు వాడెవడో మేడ మీద పడ్డాడు, కింద పడి చచ్చిపోతాడు ఇంకో 2 రోజుల్లో. ఎందుకు పంపాలి? అసలు ఎందుకు పంపాలి? తండ్రి అండి, ఆయన ప్రేమిస్తున్నాడు కానీ ఇప్పుడన్నా మారుతాడేమో, ఇప్పుడన్నా నా మీద ఆధారపడతాడేమో, ఇప్పుడన్నా అహజ్యా అనేవాడు మోకాళ్ళ మీద పడి అయ్యా తప్పు చేశాను క్షమించు అంటాడేమో.